బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండి. తోపండి. ఇగో ఈ ఒక్క గుడ్డు సంజన గారి గ్రాఫ్ని ఇలా లేపింది. నిజంగా చెప్తున్నాను, ఇలా లేపింది. సూపరు. ఆవిడ ఖచ్చితంగా బిగ్ బాస్ 9 తెలుగులో ఖచ్చితంగా ఉండాలి. ఆవిడ ఉండకపోతే కంటెంటే లేదు. ఆశా సైని ఫ్లోరా సైని మీద బెటర్, చాలా బెటర్ అండి. నెక్స్ట్ సుమన్ శెట్టి కన్నా చాలా బెటర్ అండి. అసలు ఈవిడ లేకపోతే పూర్తిగా చూడండి, నేను చెప్తాను చూడండి. ఈవిడ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికన్నా బిగ్ బాస్ చూడబుద్ధి అవుతుందా? ఉదయం నుంచి ఎన్ని డిబేట్లు అవుతున్నాయి. వీళ్ళు ఏం చేశారు? హౌస్ ఓనర్స్ కొన్ని పనులు అప్పచెప్పారు. ఎవరెవరికి అప్పచెప్పారంటే భరణి గారికి, తనుజ పుట్స్వామి గారికి వంట సెక్షన్. వీళ్ళు కామ్గా వంట చేసుకుంటున్నారు. సంజన గారు లేరు అనుకోండి. ఓకేనా? భరణి గారు, తనుజ పుట్స్వామి వంట చేసుకుంటున్నారు. నెక్స్ట్ అంటే రాము గారికి ఈవేళ బట్టలు ఉతకడం, అతను పని చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటి మనకి శ్రేష్ఠ వర్మ, ఇమాన్యుయల్ మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారు. అక్కడికి ఎన్ని మంది ఎగిరిపోయారు? 2, 3, 4, 5 5 మెంబర్లు ఎగిరిపోయారు. నెక్స్ట్ ఏంటంటే మనకు సుమన్ శెట్టి గారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అంతే. నెక్స్ట్ మనకి ఫ్లోరా సైన్ ఉన్నారు కదా, ఆవిడ బాత్రూమ్ క్లీనింగ్. ఆ బాత్రూంలోనే ఉంటుంది ఆవిడ. ఇది ఇలా కొట్టుకోవడం జెన్యున్గా చేస్తుందిలేండి, తుడుచుకోవడం. మీకు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒక్క మాట, కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఈవిడ కంటెంట్ ఇవ్వడం? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? పాయింట్ టు పాయింట్ చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఫస్ట్ రోజు ఎల్వి చూసిన వాళ్ళు బాగా అర్థమవుతుందండి. ఫస్ట్ రోజు ఏమైందంటే అండి, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ రోజు ఏమైందంటే మనకి బిగ్ బాస్ చెప్తాడనమాట, ఓనర్స్ అందరికీ కూడా ఒక ప్రయోజనం ఇస్తున్నాము. ఆ ప్రయోజనం ఏంటంటే మీలో మీరే చర్చించుకొని, ఓనర్స్ తోటి అంటే కామనర్స్ తోటి మీరే చర్చించుకొని సెలబ్రిటీ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి మర్యాద మనీష్ గారు. ఆయన ముందు బొక్కలేయాలి. అతని గురించి చెప్తాను. మర్యాద మనీష్ గారు ఏమంటారంటే, ఈవిడ వస్తుంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఈవిడ ఫేకు అని అంటున్నారండి. ఎందుకు ఫేక్ అంటే, వచ్చిన వెంటనే నాకు వంటొచ్చు, పెంటొచ్చు, అందరికీ కూడా నేను హాట్ వాటర్ ఇస్తా, టీ ఇస్తా, కాఫీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి లాస్ట్లో నేను చేతులు ఎత్తేసిందండి. నాకు వంట రాదని చెప్పి చేతులు ఎత్తేసిందండి. ఇదే పర్సనల్ గ్రిడ్గా పెట్టించుకున్నారండి. ఓకేనా? మొత్తం కామనర్స్ అందరూ కూడా పర్సనల్ గదిగా పెట్టుకుని వీడు ఫేక్, వీడు నెగిటివ్ వెబ్సైట్ చేస్తుందని చెప్పి ఇదే మొత్తం అందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. 2 గంటలు డిస్కస్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి సంజన గారు ఫేక్ అని చెప్పేసి మర్యాద మనీష్ గారితో చెప్పించారు. అది ఏంటనుకున్నాం? ఇప్పుడు మేడం మీరు ఉంటుంటే నాకు అదొకలా ఉంటుందండి, మీరు వస్తుంటే నాకు నెగిటివ్ వెబ్స్ వస్తున్నాయండి, మీరు ఎందుకో ఫేకు. డైరెక్ట్గా అలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు. ఒక మనిషి మీద ఎందుకు అలాంటి ఎలిగేషన్స్ చేస్తారో? ఓకేనా? ఇక్కడే బీజం పడిపోయింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడే బీజం పడింది. ఫేక్ అని అన్నారు. ఓకే, అదంతా అయిపోద్ది. అందరికీ కూడా స్ట్రాంగ్గా మా సంజన గారు సమాధానం చెప్తారు. ఎక్కడ ఫేక్గా కనిపించానండి, ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు, హార్ట్గా టచ్ అయ్యే మాటలు మాట్లాడద్దండి, అదండి ఇదండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతారు. అందరితోని కూడా దమ్ము శ్రీజ గారితో, ప్రియా గారితో, అలాగే మనకి డిమాండ్ పవన్ తోటి, పవన్ కళ్యాణ్ గారితో, మనకి హరీష్ గారితో, అందరితో కూడా పర్ఫెక్ట్గా మాట్లాడతారండి. మాట్లాడిన తెలుసా బీజం ఎక్కడ పడుతుంది తెలుసా? ఆవిడ గదిలోకి వెళ్ళి బాధపడుతుంటారు. నేను ఫేక్ అని చెప్పి బాధపడుతుంటారు. రేపు నుంచి చూపిస్తాను నా గేమ్ అని చెప్పి సంజన గల్రాని గారు గేమ్ అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈవిడ గేమ్ అనేది, సంజన గల్రాని గేమ్ అనేది నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిందండి. ఏం స్టార్ట్ అయిందంటే, చిన్న బాత్రూంలోని కండిషనరు, షాంపూ పెట్టింది అనమాట, కిందన పెట్టింది. అప్పుడు ఫ్లోరా షైన్ అడుగుతుంది అనమాట, గట్టిగా ఇచ్చేస్తుంది ఫ్లోరా షైన్కి. నీకు ఇష్టం లేకపోతే మానే, కావాలని అంటుంది ఆవిడ. సంజన గారు కంటెంట్ క్రియేట్ చేయాలి కదా అనేసి వెంటనే ఫ్లోరా షైన్ వణుకుపోయి మర్యాద మనీష్ గారిని ఇలా పట్టించుకొని ఎక్కి ఏడిసేద్ది అనమాట. ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, ఇదంతా చూసిన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ బాతుల్లోకి వచ్చేస్తాడు. బాతుల్లోకి వచ్చేసి సంజన గారిని ఏంటంటే అంటాడనమాట, ఏమనుకుంటున్నారంటే అదండి ఇదండి, నేను ఎవడన్నా సరే బాతుల్లోనే కింద పెడతాడు. కిందన ఎవడో పెట్టడు. ఇక్కడ ఆవిడికి తయారు చేసింది మీ అందరూ కూడా తయారు చేశారు. కావాలని పెడతాను, నేను తీసేస్తానండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తీసేసేయండి, తీసేస్తే మళ్ళీ నేను అక్కడ వెళ్ళి పెడతాను. అది కరెక్ట్ కాదండి, నేను తీస్తానండి అంటాడు. లేదు, నేను అక్కడే పెడతాను అంట. మొత్తం అక్కడ సీన్ మొత్తం కూడా ఇంకా అదేంటంటే నెగిటివ్ వైబ్స్. అమ్మ బాబో, ఈవిడేంట్రా బాబు అని చెప్పేసి హౌస్లో అందరూ కూడా అనుకుంటారు. సెలబ్రిటీస్ అనుకుంటారు, నెక్స్ట్ కామనర్స్ అనుకుంటారు, అందరూ అనుకుంటారు. చెప్తాను చూడాలి, మంచి లాజిక్ ఇక్కడ. ఫోన్ వద్దులేండి, అవసరం లేదు ఇంకా. అయితే ఇక్కడ ఆ గొడవ అంతా కూడా అయిపోయిందా, ఇంకా నెగిటివ్ వచ్చేస్తుంది ఈవిడ మీద, ఇంకా నెగిటివ్ వచ్చేస్తుంది. అదొక కంటెంట్ క్రియేట్ చేసింది. ఇదే పాయింట్ మీద నిన్న నామినేషన్లో అందరూ వేసి పడదొబ్బారు. అందరూ వేస్తారా సంజన గల్రాని మీద. వేసిన తర్వాత ఈ రోజు ఏమైందంటే 4 గుడ్లు ఉడకబెట్టుకున్నారండి. 4 గుడ్లను గుడ్డు పోయిందండి. ఆ గుడ్డు ఏంటంటే ఆకలేసి
ఈవిడ తినేసింది. ఈవిడ ఎందుకు తిన్నదంటే ఈవిడ నార్త్ ఇండియన్. ఆవిడ ఏంటంటే ఎక్కువ ఇంతే అన్నం తింటారు. ఇంత అన్నం తింటారండి. తర్వాత చపాతీలు మనకి ఏంటంటే ఆ కాయగూరలు అవి ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ వీట్స్ అవి ఎక్కువ తింటారు. ఈవిడ్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? టెడ్డీ గారు సెలెక్ట్ చేశారు. టెడ్డీ అని మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా టెడ్డీ గారే సెలెక్ట్ చేసుకుంటారు. మా టీవీలోనే ఆవిడ హెడ్. బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ తీసుకురావడం ఈవిడ పని అన్నమాట. టెడ్డీ గారి పని. ఆశా సేని, ఫ్లోరా సేని ఉందా, ఆవిడ తీసుకొచ్చింది. సంజన గారిని తీసుకొచ్చింది. వీళ్ళిద్దరే తీసుకొచ్చింది మాట, హిందీ వాళ్ళని. ఇప్పుడు క్లారిటీ. అయితే ఏమైందంటే గుడ్డు పోయిందండి. ఫస్ట్ గుడ్డు వచ్చేసరికి మొత్తం అందరి మీద సెలబ్రిటీస్ నిన్న నాకు గుడ్డు పోయింది, నాకు గుడ్డు పోయింది, ఎవరు తిన్నారు అని చెప్పేసి బర్నీ గారిని అడుగుతారు. బర్నీ గారు తెలియదు అంటారు. నెక్స్ట్ అంటే రాము గారి మీద మన ఈడు పడతాడు. ఎవడ మర్యాద మనీష్ గడి పడతాడు. నువ్వే తిన్నా కదా, నిజం చెప్పు బాబు, నేను తినలేదురా బాబు, నీకు తిన్నారా బాబు, నీకు నేను తినలేదని ఆడంటాడు. 4 గంటలు బట్టి గుడ్డులా కష్టపడుతున్న ఈయన అడుగుతాడు. తెలియదు అంటారు. తెలియకపోతే అప్పుడేం జరుగుతుందంటే ఇమాన్యువల్ వెళ్ళి సంజన గారిని అడుగుతారు. మేడం ఆ గుడ్డు పోయిందంటే కాలు మీద కాలు వేసుకుంటారు అనమాట. కాలు మీద కాలు వేసుకుని అవునరా ఆకలి వేసిందిరా నేనే తినేసానరా అంటే అప్పుడండి మొదలవుతుంది. దానికి ముందు ఏం జరుగుతుందంటే భరణి గారు అవునరా భరణి గారికి అడిగే తిన్నాను రా. నెక్స్ట్ ఏంటంటే మనకి చెప్తాను చూడండి, తనుజ భరణి గారు తనుజ తినమని చెప్తారంటే వీళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోతాడు. మనకి ఎవడో వీడు ఆ మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళిపోయి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళిపోతారండి. ఇద్దరి మీదకి వెళ్ళిపోయి నరిసేసి ఇంకేంటంటే ఇంకా కొట్టడం ఒకటి ఆలోచన అనమాట. నువ్వే తినమన్నా, నువ్వు బాబు నేనెక్కడ తినమన్నాను రా బాబు అని చెప్పి భరణి గారు. ఈవిడేం అక్కడ కూర్చుంటది. వీళ్ళిద్దరు గొడవ ఆడేసుకుంటారు. అమ్మ జీవితం బుర్రపాడు అయిపోయింది. ఫుల్ ఎలా తెలుసా, కొట్టేసుకున్నంత వరకు వెళ్ళిపోద్ది గొడవ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం గొడవలు అయిపోతాయండి. అక్కడ ఏంటంటే మర్యాద మనీష్ గారు రాము గారిని తిట్టడం మొదలెడతారు. రాము గారు కాదనుకుంటే రాము గారు ఫుల్గా ఏడ్చేసి నన్ను ఎందుకు తిట్టారా రంకుమొగులారని చెప్పి ఈయన అంటాడు. తర్వాత భరణి గారు ఏంచి మాస్క్ మ్యాన్ హరీష్ మీద సీరియస్ అయిపోతాడు. అసలు రాముకి ఎందుకు తిడుతున్నాము అని చెప్పేసి దమ్ము శ్రీజ గారు అలాగే ప్రియ గారు వచ్చేస్తారు. మర్యాద మనీష్ గారికి తిడతారు. అక్కడ మర్యాద మనీష్ గారు ఇంకేమన్నా సైలెంట్ వెళ్ళిపోతాడు. ఆడు కూడా ఏడ్చేస్తారు. మర్యాద మనీష్ గారు కూడా ఏడ్చేస్తారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ ఏడ్చేస్తాడు. నిజంగా ఈ వేళ చూస్తే నిజంగా కంటెంట్ 3.5 గంటలండి. 3.5 గంటలు సూపర్గా సాగిందండి. నాకు చాలా ఈవిడ ఉండాలి. ఈవిడ లేకపోతే ఇగో బిగ్ బాస్ ఇలా ఉంటుంది. బట్ట తుక్కుంటాడు, బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటాడు, ఉడకబెట్టుకుంటారు గుడ్లు అంతే. నిజంగా చెప్తున్నా సంజన గల్రాణి గారు ఉండాలి, ఉండి తీరాలి. సూపరు. నిన్న వీడియో మీకు పెడతాను చూడండి. నిన్న వీడియో చూస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను ఏమన్నా తెలుసా, ఈవిడ ఎలిమినేట్ చేయరు బెదరు. మీరు ఎవరేమనుకున్నా సరే ఎలిమినేషన్ అయితే చేయరండి. ఎందుకంటే ఈవిడ కంటెంట్ క్రియేటర్, సూపర్గా వస్తుంది కంటెంట్ అని చెప్పాను. నేను ఏదైతే చెప్పానో అదే కరెక్ట్ క్లారిటీ. పిక్చర్ అలా పడిపోయింది అంతే ఇవాళ. ఫ్రెండ్స్ మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు కదా, మాస్క్ మ్యాన్ హరీష్ గారు హౌస్లోకి రాకముందు ఒక మాట అంటాడు. నేను అందరూ మాస్కులు వేసుకుంటారు కదా, మనసుకి మాస్కులు వేసుకుంటారు కదా, ఆ మనసులో ఉన్న మాస్కులు తీసేస్తానంటారు కదా. 2 రోజులు అయిందండి. 2 రోజులు పెట్టి సంజన గారు సెలబ్రిటీస్కే కాదు కామనర్స్కి అయితే ఇలా చెమటలు పుట్టేస్తున్నారు అనమాట. ఇలాగా నిజంగా చెప్తున్నాడు తోపు. లోపల ఎప్పుడు ఏడలేని ఎప్పుడు మర్యాద మనీష్ గారు ఎలాగుంటారు, స్ట్రాటజీ అంటే బొక్కబారులో పడిపోతాడు. ఆడికే అర్థం కావట్లేదు. అమ్మా ఈ అమ్మాయి ఏంట్రా బాబు అని చెప్పి వాళ్ళు ఒరిజినల్స్ బయటకు వచ్చేస్తున్నాయి. దమ్ము శ్రీజ గారు నన్ను ఏమన్నారు, మనకి తనుజ గారిని ఆ ఫేకు, నీ పర్సనాలిటీ ముందు చూసుకో, ఎక్కడి నుంచి వచ్చో ఏంటని చెప్పేసి క్యారెక్టర్ అసోసియేట్ చేసింది. అక్కడ మీకు అర్థమవుతుంది. క్యారెక్టర్ అసోసియేట్ చాలా పెద్ద భూతమాటది. నన్ను అడిగితే క్యారెక్టర్ని తప్పుపట్టింది దమ్ము శ్రీజ. ఆవిడ మాస్క్ బయట పడిపోయింది. ఇక్కడ ప్రియ గారి మాస్క్ బయట పడిపోయింది. డిమాండ్ పవన్ మాస్క్ బయట పడిపోయింది. ఆఖరికి నోట్లో 4 లేని సుమన్ శెట్టి గారు కూడా నాకు అర్థమైంది. అంటే ఆడి కోపం ఉంది, లోపల ఉంది, కానీ దాచేసుకుంటున్నాడు. అమ్మో నేను కోపంలో ఉంటే నన్ను పంపించేస్తారేమో అని చెప్పి ఆడు దాచేసుకుంటున్నారు. నేను అది బయట పడిపోయింది అన్న. చాలా మంది మాస్కులు బయట పడిపోయండి. నేను ఎదురు చెప్తున్నాను, చాలా మంది నిజంగా చెప్తున్నాను. ఈవిడ లేకపోతే షో వేస్ట్. అలాగైపోయింది. ఇప్పుడు ఈవిడ ఉంటేనే టీఆర్పీ రేటింగ్స్ అలా పెరుగుతున్నాయి. ఈవిడ లేకపోతే అసలు టీఆర్పీ రేటింగ్ రావు నన్ను అడిగితే. ఓకేనా, మీకు అర్థమవుతుందండి. అదనమాట. అందరు మాస్కులు ఇప్పిస్తుంది ఈవిడ. మనసుకి మాస్క్ వేసుకుంటారు కదా, సైలెంట్గా ఉండాలి, సోబ్రింగ్గా ఉండాలి, ఇలాగని చెప్పేసి మాస్క్ వేసుకుంటారు కదా, మాస్కులన్నీ ఇప్పిస్తుంది సంజన. సూపర్ ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో పూర్తి అనాలిసిస్. నిన్న కూడా ఇదే మాట చెప్పానండి ఆ వీడియోలోనే, కొద్దిగా చూడండి. మొన్న చెప్పాను నేను, నిన్న చెప్పాను ఫ్రెండ్స్. ఇదండి వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.